అసలు యూట్యూబ్ చేయడం బెటరా, యూట్యూబ్ చేయొచ్చా చేయవద్దా అనేది అయితే అసలు ఏం అర్థమైతే లేదు. యూట్యూబ్ గురించి అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అనుకుంటున్నా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా ఏమైనా సజెషన్స్ అడుగుతా, మీకు నచ్చిన సజెషన్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు అయితే ఫుల్ డే వ్లాగ్ తీద్దామని అయితే వీడియో షూట్ చేసుకున్నా, కానీ ఇప్పట్లా కానీ ఈ రోజు కూడా అస్సలు వీలు కాలేదన్నమాట. అందుకే అప్పుడు అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసి పొద్దున లేచి ఆకులు ఉడిసి సాందొల్లి ముగ్గేస్తుంటే మా వాడు ఒకడేమో ముగ్గు దొక్కుతుండే, ఇంకొకడేమో మా చిక్కి ఎక్కడ పోతుందని చిక్కి ఎమ్మడి పడిపోతున్నా నీళ్ళు తీసుకొచ్చే లోపు వీడు మొత్తం ముగ్గు మొత్తం ఖరాబ్ చేసిండు. మళ్ళీ సెట్ చేస్తున్నాను అనమాట. అందుకే ఈ మధ్య ముగ్గులు వేయడమే మానేసినబ్బా. అదేదో వీళ్ళు లేవక ముందు వేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటుండొచ్చు, కానీ వాళ్ళు లేపి నన్ను లేపుతారనమాట. లేచే వాళ్ళు నన్ను లేపుతారు. వాళ్ళకన్నా ముందు నేను లేవాలంటే 3కి 3:30కి అట్లయితే సెట్ అవుతుంది అనమాట టైము. అప్పుడు మన నిద్ర పిచ్చి కోమ మంచిగా మెట్లు గుట్టలు అవన్నీ ఎక్కుతుంటాం అనమాట. ఏరోప్లేన్ అన్ని మంచి మంచి కళలు. ఇంకా అప్పుడు ఎట్లా లేస్తాను చెప్పండి. ఏ డే ఇన్ మై లైఫ్ అని ఒక వీడియో ఫుల్ బ్లాగ్ తీయాలనేది ఒక 20 minutes ఒక డే మొత్తం జరిగేది. కానీ ట్రైపాడ్ పెట్టి తీస్తే వీళ్ళు ట్రైపాడ్ దగ్గరనే ఆడతారు. ఇక దాన్ని తీయనియరు. టైంకి ఎవరైనా తీసేటోళ్ళు ఉన్నారంటే ఎవరు టైంకి ఉండరు అనమాట. అందుకే వీలు పడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాకు బ్లాగ్స్ తీయాలా, టైలరింగ్ తీయాలా ఏం అర్థమైతలేదు అనమాట. బ్లాగ్స్ తీయాలంటే రోజు చేసిన పని, తోమిన గిన్నెలు, ఊడ్చిన ఇల్లే ఏం చూపించాలనిపిస్తుంది. టైలరింగ్ చూపిద్దాం అంటేనేమో అంత పర్ఫెక్ట్గా రావు, వేరే కొలతలు అవన్నీ చూపించడానికి అనిపిస్తుంది. ఏమైనా వంటలు పెట్టి షార్ట్స్ పెడదామంటే అసలు మళ్ళీ టైలరింగ్ ఆగిపోతుంది. అందుకని ఏం చేయాలో తెలియక కూడా 3-4 days అయితే ఊకేనే ఉన్నా. డైలీ వ్లాగ్స్ తీయొచ్చు, ఏమన్నా వంటలు కూరగాయలు అవి ఇవి పని, కానీ ఇక్కడ బ్లౌజులు కుట్టడానికి అయితే వీలైతలేదు. బ్లౌజులు కుడితే మాత్రం ఇక్కడ వ్లాగ్స్ తీయడానికి అయితే వీలైతలేదు. ఈ క్వశ్చన్కి మీరు కూడా చెప్పండి, ఏది తీస్తే బెటర్ అనిపిస్తుంది, టైలరింగ్ వీడియోసా లేదంటే డైలీ వ్లాగ్స్ తీస్తే బెటరా? ఏదో ఒకటి అయితే సజెషన్ ఇవ్వండి. తుడిచి ముగ్గేసిన తర్వాత అయితే ఏది ఎక్కడ పోయినా కానీ ఛాయ్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అనమాట. ఛాయ్ తాగిన తర్వాతనే ఇంకేమన్నా పనికి ఛాయ్ పెడుతున్నా. ఇక్కడ కూడా మా వాడు అయితే కోరస్ ఇస్తున్నాను అనమాట పక్కన. ఇంకంతే వాళ్ళు ఆల్వేస్ నాతోనే ఉంటారు కాబట్టి ఇక తప్పదనమాట. అక్కడక్కడ అయితే సైలెంట్ అయితే వాళ్ళు వండుకోరు, ఇవ్వడానికి అయితే రాదనమాట. నాలాగా డౌట్ ఉన్న వాళ్ళే నా వీడియో క్లిక్ చేసి ఉంటారని నాకు తెలుసు. ఈ డౌట్ నాకెందుకు వచ్చిందో తెలుసా, నాది ఛానల్ స్టార్ట్ చేసి కూడా ఆల్మోస్ట్ 1 year అవకొస్తుంది అనమాట. కొన్ని రోజులు వీడియోస్ పెట్టడం, కొన్ని రోజులు ఫోన్ పెట్టకపోవడం, కొన్ని రోజులు టైం దొరకకపోవడం, ఇవన్నీ అయితే జరిగినాయి. అందుకే వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పెట్టలేదు. అందుకే మానిటైజేషన్ కూడా కాలేదు. నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు అయితే ఈ మానిటైజేషన్ ఇట్లనే ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఫిబ్రవరి నుంచి అయితే యూట్యూబ్ మొత్తం అప్డేట్ అవుతుందంట. ఇంతకుముందు 4000 వాచ్ టైం అయితే మానిటైజేషన్ అయ్యేది, ఇప్పుడేమో 8000 కావాలి. షార్ట్స్కి ఏమో 10 million అయితే మానిటైజేషన్ అయ్యేది, ఇప్పుడేమో 20 million. లేకపోతే ఎప్పుడో మానిటైజేషన్ అయ్యి ఎప్పుడో పైసలు వచ్చేదానికోసం ఇంతగానం కష్టపడాలా, లేదంటే ఇన్స్టాంట్గా మిషన్ కొట్టుకుంటే రోజు ఒక 500 వచ్చే మిషన్ కొట్టుకోవాలా అనేది ఏం అర్థమవుతలేదు అనమాట. అందుకే సజెషన్ చెప్పండి అని అయితే అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తారు అంటే ఏమన్నా మనీ ఆశించే చేస్తారు కదా, ఉట్టిగా అయితే ఎవరు టైం వేస్ట్ చేసుకోరు కదా. నువ్వు డబ్బుల కోసమే ఆలోచిస్తున్నావా అని అనుకుంటారని కూడా నేను ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇంకా మా చిక్క అయితే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరనే ఉంది. అందుకే ఇంకా లేట్గా లేచింది. వాళ్ళ తమ్ముళ్ళకి ఆమెకి బ్రష్ అయితే వేసుకుంటారు, పేస్ట్ పెట్టుకొని. ఒకవేళ అది ఇది 2 మామూలుగా ఎట్లైనా కొంచెం కష్టపడి కంటిన్యూ చేద్దామని అనుకుంటే మిషన్ అయితే జాకెట్లు కుట్టడం అయితే వెనక పడిపోతుంది. ఏదైనా ఒక పని మీద ఫోకస్ చేస్తే ఎట్లుంటుంది, 5-6 పనులు చేస్తే ఎట్లుంటుంది అట్లా అవుతుంది అనమాట. కాకపోతే టైం ఇంకా 2 months 3 months ఉంటుంది కాబట్టి ఎట్లా అట్లయితే ట్రై చేయాలి. యూట్యూబ్ కోసం అయితే లేకపోతే లేదు. యూట్యూబ్లో ఎవరో ఒకరు క్లిక్ అవుతారు, కానీ మనలాంటి వాళ్ళని అయితే ఆయనతో అస్సలు సపోర్ట్ చేయరు అనమాట. కంటెంట్ బాగుంటే ఎందుకు చేయరు అని కూడా అంటారు కొంతమంది. కాకపోతే మనం చేసే వ్లాగ్స్ కాబట్టి వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అందులో పెద్ద యూజ్ ఏముంది అని అనుకోవచ్చు అనమాట. పిల్లలు అయితే ఇక్కడ ఇంకా తాడాట అట్లా ఆడుతుర్రు, తాడు కట్టి అన్ని ఇంటికాడ ఉంటే పొద్దు సాయం తిక్క ఆటలు ఆడుతూనే ఉంటారు అనమాట. వాడేమో ఏ ఆట ఆడినా కానీ కొంచెం నిదానంగా చూసి పద్ధతి అయితే ఆడుకుంటాడు, దెబ్బలు తగిలించుకోడు, అసలు బట్టలు కూడా మాపడనమాట. ఇంకా బబ్బిగాడేమో ఉరుకుడు పొద్దు సాన ఒక దగ్గర అయితే కూర్చోడు. వానికి ఎంత కాలు గుంజుతాయో సాయంత్రం పూట నైట్ పడుకునే ముందు అనిపిస్తుంది, అంతగానో ఉరుకులాడతాడు అనమాట. వీడేమో ఒక దగ్గర కూర్చొని అయితే ఆడుకుంటాడు మంచిగా. ఇంకా యూట్యూబ్ కొత్త అప్డేట్ వచ్చే వరకు అందరూ అయితే షాక్ అయ్యారు. ఇక యూట్యూబ్ చేసుకునే దానికన్నా ఏదో ఒక పని చేసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా మా చికి ఇంటి దగ్గర ఉంది కదా, ఆమెకైతే ఫీవర్ వచ్చింది. చపాతీ చేయమని చెప్పింది, చపాతీ చేసిన, కొంచెం టమాటా చట్నీ చేసిన. అసలు కారం ఏం తినదు, కొంచెం కలుపుకొని అయితే తింటుంది అనమాట. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత అయితే మిషన్ స్టార్ట్ చేసిన. ఈ మిషన్ కుట్టడం వల్ల కూడా ఎప్పుడు ఒక టెన్షనే, ఎప్పుడు జాకెట్లున్నాయి కుట్టాలి అనే టెన్షనే ఉంటుంది అనమాట. టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటారో,
అని. ఎప్పుడు కుడుతూనే ఉండాలి. ఎంత కుట్టినా రోజుకు ఒక 3-4 తప్పించి ఎక్కువ అయితే కుట్టలేము. ఒక వీడియోలో చేసిన కదా 10 జాకెట్లు కుట్టినా 2000 సంపాదించిన అని, అది 2 రోజులల్లో. కానీ ఆ వీడియో అయితే మంచిగా 2K వరకు అయితే రీచ్ అయింది. అలాంటి వీడియో మళ్ళీ ఒకటే రోజులో 10 బ్లౌజెస్ కుట్టొద్దా అనే వీడియో అయితే తీసి పెడతా. టైం ఎలా మేనేజ్ చేసుకుంటున్నా అనేది అయితే కూడా తీస్తాను అనమాట. అసలు వీలవుతుందా ఒకరోజు 10 జాకెట్లు కుట్టడం అనేది అయితే ఆ వీడియోలో అర్థమవుతుంది. ఇంకా మిషన్ గురించి లాభాలా నష్టాలా అనేవి కూడా అర్థమవుతాయి అనమాట. ఆ వీడియో మీకు కూడా కావాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రేపటి నుంచి అయితే ఒకటే ఫిక్స్ అయినా అనమాట, మిషన్ మీద వ్లాగ్స్ లాగా పెడదామని చూస్తున్నా. వంట అవన్నీ ఏమి పెట్టకుండా టైలరింగ్ చేసే వాళ్ళకు అవి కూడా కొంచెం మంచిగా టిప్స్ లాగా అయితే యూజ్ అవుతాయి అనమాట. నాకు వచ్చింది వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకి వచ్చింది నాకు రాకపోవచ్చు, నావి వాళ్ళకి యూజ్ కావచ్చు అనమాట. అందుకని టైలరింగ్ వ్లాగ్స్ లాగా పెడదామని అయితే చూస్తున్నా. రీచ్ని బట్టి డిసిషన్ మార్చుకుంటా అనమాట. మిషన్ కుడితే మాత్రం ఇల్లు మొత్తం సంత అవుతుంది అనమాట. కుట్టుడు మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి లేచి అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ జాకెట్ కట్ చేసుకోవాలి. అట్లుంటుంది. షాపు పక్కకు ఉంటేనేమో వేరేలా ఉంటుంది. నేనైతే ఇప్పుడు ఒకటి ప్లెయిన్ జాకెట్ అయితే కుడుతున్నా, పింక్ కలర్. అది ప్లెయిన్ అయినా లైనింగ్ అయినా కొంచెం అటు ఇటు సేమ్ టైం పడుతుంది, కానీ ప్లెయినే కదా అన్నట్టు దీనికి మళ్ళీ 100 రూపాయలు తక్కువ. మీ సైడ్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి. మీ నుంచి ఒక మంచి సజెషన్ కోరుతూ నేను మీ అక్షిత రాజు వ్లాగ్స్ అనమాట. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.